మీరెప్పుడు ఇంత సంతోషంగా జాలీగా ఎలా ఉండగలుగుతున్నారు? మనకి ఎలాంటి బాధ వచ్చినా సంతోషం వచ్చినా నలుగురితో పంచుకుంటే ఎలాంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది. అవునా? అదిగో మీరు మళ్ళీ నవ్వుతున్నారు. మీరు ఇలా నవ్వుతూ ఉంటే మీరు చాలా బాగుంటారు తెలుసా. మనసులో బాధ పెట్టుకుని బయటికి నవ్వడం చేత కాదు. ఎందుకు? మిమ్మల్ని చూసినా మీతో మాట్లాడినా నాకు బాగా అనిపిస్తుంది. మీరు కొన్నాళ్ళు నాతో ఫ్రెండ్షిప్ చేస్తారా? కొంతకాలం కాదు, ఎంతకాలమైనా మీతోనే ఉంటాను. సారీ, చేస్తాను. ఎందుకలా అంటున్నారు? మనసుకు తగిలిన గాయం మానాలంటే కొంత ఓదార్పు కావాలి కదా. వెళ్దామా? ఓకే పదండి. రే మావా, ఇదిగోరా సిమ్. రే మావా, చాలా థ్యాంక్స్ రా. ఈ రోజు నుంచి కొత్త లైఫ్ లీడ్ చేయబోతున్నాను రా. నువ్వేదో ఒకటి చేసుకోరా బాబు, నిద్ర వస్తుంది, పోయి పడుకుంటాను. బాయ్. రే రండ్రా. రే మహేష్, ఆలీ, రండ్రా లోపలికి. మహేష్, ఆలీ, డోర్లు ఏంటి ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతున్నాయి? హలో, ఎవరు? నంబర్ నాదే, మర్యాదగా తీసేయ్. ఫుల్గా మందు కొట్టి మాట్లాడుతున్నావా? నీ నంబర్ ఏంటి? నేను ఆత్మని మాట్లాడుతున్నా. ఆత్మ మాట్లాడడం ఏంటి? ప్రాంక్ కాల్ చేస్తున్నావా బ్రో? పెట్టే ఫోను. మరి నంబర్ ఎవరిదై ఉంటుంది?
వస్తున్నాయి. ఎవరో చూద్దాం. హలో హలో గణేష్, ఏమైపోయావు? ఎన్ని రోజులు, ఎన్నిసార్లు ఫోన్ చేయాలి నీకు? ఏమైపోయావు? నేను అర్జెంట్గా కలవాలి గణేష్. రేపు కలుద్దాం. రేపు ఉదయం నూకాలమ్మ టెంపుల్ దగ్గర నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. నువ్వు తప్పకుండా రావాలి. రాత్రి ఆడెవడో ఫోన్ చేసి ఆత్మ అన్నాడు. ఇప్పుడు ఈవిడెవరో కాల్ చేసి గుడి దగ్గర కలుద్దాం ఉంటుంది. ఒకసారి ఈ నెంబర్ గురించి ఎంక్వైరీ చేద్దాం. సిమ్ ఎంక్వైరీ ఎక్కడండి? అక్కడండి. థ్యాంక్ యూ మేడం. హాయ్ సార్. చెప్పండి సార్, నేను కొత్తగా ఓ సిమ్ తీసుకున్నాను. ఆ నెంబర్కి విపరీతంగా కాల్స్ వస్తున్నాయి. ఆ నెంబర్ ఇంతకుముందు ఎవరు యూజ్ చేస్తారో తెలుసుకోవచ్చా? ఓకే 900015324578. ఓకే 1 minute. ఓకే సార్. ఈ నంబర్ ఇంతకు ముందు గణేష్ అనే వ్యక్తి యూజ్ చేశాడండి. లేవరా లేవరా రే. ఎందుకు నన్ను వెంటాడుతున్నావు? నీకు అసలు ఏం కావాలి? నా చావు కారకుడివి నువ్వే. నీ చావు కారణం నేనా? నువ్వెవరో కూడా నాకు తెలీదు. అసలు ఎందుకు వస్తున్నావు నువ్వు? నీకు నిజం చెప్పాల్సిన టైం వచ్చింది. ఏంటా నిజం? గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. గత 15 సంవత్సరాలుగా జంగారెడ్డిగూడెం పట్టణంలో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అగ్రగామిగా రూపొందుతున్న సంస్థ SNR డెవలపర్స్. కొందరు కష్టపడతారు, మరికొందరు ఆ కష్టాన్నే ఇష్టపడతారు. కష్టపడే వారికి అదృష్టం ఏ మేరకు ఉంటుందో తెలియదు, కానీ కష్టాన్ని ఇష్టపడే వారికి మాత్రం అదృష్టం అయస్కాంతంలాగా అతుక్కుంటుందని శ్రీ జయవర్ధన్ గారి లాంటి వ్యక్తులు నిరూపిస్తూ ఉంటారు. పేదవాడి ఇంటి కల నెరవేర్చడం ఎలా, సామాన్యుడి ఇల్లు కట్టివ్వడం థ్రిల్లు, అందరికీ అందుబాటులో నివాసం ప్రతి పేదవాడి సంతోషం కోసం. ఇవన్నీ అనటానికి వినటానికి బాగుంటాయంటారా? ఆచరించి ఆశ్చర్యపరిచిన ఆ వ్యక్తిని ఈరోజు మీ అందరికీ పరిచయం చేయబోతున్నాను. లెట్స్ కమ్ ఆన్ మూవ్. గుడ్ మార్నింగ్ సార్. మేము సిటీ కేబుల్ నుంచి వచ్చాం సార్. మీ 15 ఏళ్ల కాలంలో పదిలంగా ఉండే ఇల్లు నిర్మించాను అనే కంటే పేదవాడి కలను ప్రేమించాను అనడం సబబ్గా ఉంటుందేమో. మీ ఎదుగుదలని, ఎదిగినా ఒదిగిన విధానాన్ని మా ప్రేక్షకులకు చెప్పండి సార్ ప్లీజ్. అందరికీ నమస్కారం. పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు, కానీ పేదవాడిగా మరణించడం మాత్రం ఖచ్చితంగా నీ తప్పే అన్న అబ్దుల్ కలాం గారి మాటలు తూచా తప్పకుండా పాటించే వాళ్లలో నేను ఒకటి. కష్టే ఫలి అని నమ్ము, నీలో ఉంది దమ్ము, దుమ్మురేపే సత్తా ఉంది నీకు అని ఓ మహాకవి అన్న మాటల్ని చదివి వంట పట్టించుకున్నాను. అప్పుడు కష్టపడ్డాను, ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నాను. పెద్ద పెద్ద మాటలు చెప్పి పూటలు గడపడం నాకిష్టం లేదు. పూరి గుడిసె ఇల్లు కావాలి, ఇల్లు భవనం కావాలి. ఆ భవనంలో పేదవాడుండాలి, పేదవాడు కూడా మనిషేనని ఈ సమాజం గుర్తించాలి. ఏ వ్యాపారంలోనైనా నిజాయితీగా ప్రవర్తించాలి. ఇదే నా సీక్రెట్. వావ్, సూపర్ సార్. చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది. మీరు ఇలాగే మంచి కార్యక్రమాలను మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ష్యూర్. ఆ భగవంతుడి ఆశీస్సులు, ప్రజల అభిమానం ఉన్నంత వరకు ఇలాంటి మంచి కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. ఉంటాం సార్. మంచిదమ్మా. సార్, మీటింగ్కి టైం అవుతుంది సార్.
ఓకే, ఐ హావ్ టు మూవ్. అలాగేనండి. భార్గవి, అన్నయ్య ఎక్కడమ్మా? మీరు కారు కొనిచ్చారు కదా. హాయ్ డాడ్. కార్ కేక సూపర్. రే, కేర్ తీసుకోరా. నీ డేర్ని దానికి చూపించకు. ఇప్పటికే మీ అమ్మ కేకలేస్తుంది. అమ్మా ఆకలేస్తుందమ్మా. టిఫిన్ రెడీ. వచ్చే సంవత్సరంతో నీ చదువు పూర్తయిపోతుంది. వాట్ నెక్స్ట్? నేను డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను నాన్న. వావ్, గుడ్. అబ్బో, తండ్రి బిజినెస్ మ్యాన్, కూతురు డాక్టర్. నువ్వే అవుతావనుకుంటున్నావురా? నాకు కొంచెం టైం కావాలమ్మా. రే, టై కట్టుకుని టైం చూసుకునే కాలం కాదురా ఇది. సమయం వృధా చేయకు. ఓకే డాడీ. ఓకే, గెటింగ్ లేట్. బాయ్ రా. ఓకే బాయ్. ఏం తీసుకుందాం? ఏదో ఒకటి. ఇది చెప్పు. 2 మిల్క్ షేక్స్ అని. ఏంట్రా ఏదో ఆలోచిస్తున్నావు? ఏం లేదురా, నీకు ఆల్రెడీ చెప్పాను కదా. డాడీ జాబ్ గురించి అడుగుతున్నారు. నీకేంట్రా కోటీశ్వరుడివి? అయినా జాబ్ చేయాల్సిన అవసరం నీకే ఉంది. ఖాళీగా కూర్చొని తింటే కోట్లైనా తరిగిపోతాయిరా. అదే కొంచెం టైం అడిగా, చూద్దాం. ఓకే, టైం అయితే అడిగావుగా, ముందు తాగు, తర్వాత చూద్దాం. ఈ రోజేంటో మీకు గుర్తుందా? చెప్తేనేగా గుర్తుకొచ్చేది. మీకెందుకు గుర్తుంటుందిలే. ప్లీజ్ ప్లీజ్ చెప్పవా? ఈ రోజు మన పెళ్లి రోజు అండి. ఈ రోజుతో 25 ఏళ్ళయింది. అప్పుడే 25 ఏళ్ళయిందా మన పెళ్ళయి? 25 ఏళ్ళు వచ్చిన కొడుకుని ముందు పెట్టుకొని కొత్త పెళ్లి కొడుకులా భలే మాట్లాడుతున్నారే. అవును, నేను కొత్త పెళ్లి కొడుకునే. ఈ రోజు నా పెళ్లి రోజు కదా. ఏమండి, మీకు విషయం చెప్పాలండి. చెప్పు. మన పూజారి గారు పక్కుల్లో మంచి సంబంధం ఉందని ఫోటో కూడా పంపించారండి. నేను చూడలేదు, ముందు మీకే చూపిద్దామని. చూసుకోవాల్సింది వాడు, చేసుకోవాల్సింది కూడా వాడే. ముందు వాడికి చూపించు. మీతో ఏం చెప్పినా ఇలాగే తప్పించుకుంటారే, ఏది పట్టించుకోరు. 25 ఏళ్లుగా నిన్ను పట్టించుకోవడమే సరిపోయింది. నాన్న గణేష్, మన ఊరు పంతులు గారు లేరు? నీకు మంచి సంబంధం తీసుకొచ్చారు, ఫోటో కూడా పంపించారు. మేం కూడా చూడలేదు, నువ్వు చూసి చెప్తే మేము ఆనందిస్తాం. హలో, చెప్పరా. అమ్మా ఇది లోపల పెట్టు, నేను మళ్ళీ వచ్చి చూస్తాం. వస్తున్నారా? అరే